కుత్బుల్లాపూర్ పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కోర్టు వివాదంలో ఉన్న ఓ స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. స్థలంలో వేసిన బారికేట్లను మాజీ మంత్రి మల్లారెడ్డి మరియు రాజశేఖర్ రెడ్డి అనుచరులు తొలగించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు మల్లారెడ్డి. ప్రాణాలు తీస్తానికి వచ్చి జాబ్ కోసం నేను సిపి గారితో పోతాం. నువ్వు నా మీద రాపించుకోపోయా మా జాగ్రత్త వాడు వచ్చి మా జాగ్రత్త వాడు వచ్చి కబ్జా పెడతాడు. మా జాగ్రత్త కబ్జా పెడతాడు. దానికోసం ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు దీనికోసం ఏం చేస్తావు? కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కోర్టు వివాదంలో ఉన్న ఓ స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. స్థలంలో వేసిన బారికేట్లను మాజీ మంత్రి మల్లారెడ్డి మరియు రాజశేఖర్ రెడ్డి అనుచరులు తొలగించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో పోలీసులతో వాగ్వాదం దిగారు మల్లారెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, అసలు మల్లారెడ్డి వాగ్వాదం చేయడానికి గల కారణం ఏంటి, డీటెయిల్స్ ఏంటి? ఆనంద్, ఇక్కడ చూసుకున్నట్టయితే షేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు అయితే నమోదైంది. కోర్టు వివాదంలో ఉన్న ఓ స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి మరియు అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారంటూ కూడా ఆరోపిస్తూ ఈ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ స్థలంలో వేసిన బారికేడ్లను కూడా తొలగిస్తున్నారు అని చెప్పి కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి అనుచరులు కూడా వాళ్ళు వచ్చి మరి ఈ బారికేడ్లను కూడా తొలగించి మా మీద వాళ్ళు అటాక్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారని కూడా వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఈ జరుగుతున్న వాగ్వాదంలో మాత్రమే ఈ వాగ్వాదం జరుగుతున్న ఆ టయానికే పోలీస్ రంగం కూడా ప్రవేశం చేయడం జరిగింది అక్కడికి. ఎందుకంటే ఇరు వర్గాల మధ్య కూడా చాలా ఉద్రిక్తత కూడా నెలకొంది అక్కడ అని చెప్పుకోవచ్చు. ఇది కేవలం ల్యాండ్ విషయానికి సంబంధించిన ఈ కేసులో కూడా ఇది గత ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కూడా ఈ ల్యాండ్ కేసు అయితే జరుగుతూ ఉంది. ఈ కేసు విషయంలో కూడా 10 సార్లు కూడా ఈ ఇరు వర్గాల మధ్య వాదోపవాదనలు జరిగాయి. అదే కాకుండా ఇది ఒకరి మీద ఒకరు దూషించుకోవడమే కాదు, ఈ కబ్జాకు సంబంధించి కూడా తొందరగా అనుకున్నంత టైంలో కూడా మాకు కావాలి అని కూడా పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులతో వాగ్వాదం కూడా చేసుకున్నారు మల్లారెడ్డి. అలాగే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా పోలీసులతో వాగ్వాదంతో దిగడంతో కూడా పోలీసులకు మరి మల్లారెడ్డికి కూడా చాలా ఉద్రిక్తమైన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. ఆనంద్, ఓకే నిర్మల, మరి మల్లారెడ్డిని అంటే ఆ ప్లేస్ మల్లారెడ్డిది అని చెప్పి కూడా వాగ్వాదం దిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరి ఆ బారికేడ్లు వేసినటువంటి వ్యక్తి ఏమైనా అందుబాటులోకి వచ్చారా అక్కడ? బారికేడ్లు వేసిన వ్యక్తి ఇంకా అందుబాటులోకి రాలేదు. వీళ్ళ మధ్య వాగ్వాదం జరుగుతున్న ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కూడా తను కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. తను వస్తే కానీ అసలు ఇది మల్లారెడ్డిదా లేకపోతే ఈ బారికేడ్లు వేసిన వ్యక్తిదా అనేది కూడా తేలాల్సి ఉంది. ఆనంద్, దీనికి స్పందించిందా మరి మల్లారెడ్డి? ఏ విధంగా అంటే వారి డిమాండ్స్ ఏంటి? దాంతో పాటు వీరు వాగ్వాదం చేసిన తర్వాత పోలీసుల స్పందన ఏ విధంగా ఉంది? మల్లారెడ్డి ఈ స్థలం నాకు సంబంధించింది, నా అల్లుడికి సంబంధించింది, ఇది మా సొంతము అని చెప్పి చెప్తున్నారు. కానీ మల్లారెడ్డి పైన ఇంతకు ముందు కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. చాలా చోట్ల కూడా తను భూకబ్జాలు చేశాడు. చాలా మంత్రి గత ప్రభుత్వం హయాంలోనే బీఆర్ఎస్ హయాంలోనే చాలా మంది పేదల భూములను కూడా తను స్వాధీనం చేసుకోవడం జరిగింది. కబ్జా చేసి దండించడం కూడా, మమ్మల్ని కొట్టడం కూడా జరిగిందని కూడా ఇంతకు ముందు కూడా మల్లారెడ్డి మీద పలు కేసులు కూడా నమోదైనాయి. కానీ అందుకే ఇప్పుడు మరి ఈ ప్లేస్ మల్లారెడ్డిది అని రుజువు కాలేదు కాబట్టి ఇంకా మరి ఈ బారికేడ్లు వేసిన వ్యక్తి నోరు విప్తే కానీ అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆనంద్,
ఓకే నిర్మల, మరి ఒకవైపు చూస్తే అది కబ్జా చేసిన ల్యాండ్ అని కూడా మల్లారెడ్డిపై కూడా అలిగేషన్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తాం. మరి దీనికి సంబంధించి అంటే మల్లారెడ్డి ఏ విధంగా స్పందిస్తా ఉన్నారు? మల్లారెడ్డి నేను ఎవరి స్థలాలు కూడా నేను కబ్జా చేయలేదు, నేను అందరికీ సహాయం చేశాను, కానీ అనవసరంగా నా మీద ఆరోపణలు నిందలు వేస్తున్నారు అని కూడా మల్లారెడ్డి స్పందించడం జరిగింది. కానీ ఈ స్థలానికి వస్తే ఈ స్థలం నాది, నేను కొనుక్కున్నానేది నాది, నేను కబ్జా చేయలేదు, నేను ఎవరి దగ్గర కబ్జా చేయలేదు, కానీ దీనికి బారికేడ్లు కూడా మొత్తము నాటారు అని చెప్పి కూడా అందుకే ఈ బారికేడ్లు అన్ని కూడా నేను తొలగిస్తున్నానని కూడా తను చెప్పడం జరుగుతున్నాను. థ్యాంక్ యూ నిర్మల. మా జాగల మమ్మల్ని ఆపుతారు, మా జాగల వాడు వచ్చి కబ్జా పెట్టినాడు, మా జాగల కబ్జా పెడితే వాడు వీళ్ళు ఆపుతున్నారు. ఇప్పుడు ఎంత దౌర్జన్యమా ఇది? పాత ఫ్యాక్టరీ ల్యాండ్